పుట్టడమే దురదృష్టంతో పుట్టిన ఒక అబ్బాయి కథ. తాను ప్రేమించిన భార్యని కోల్పోవడంతో కొడుకు మీద ద్వేషం పెంచుకున్నాడు ఆ తండ్రి. అసలు నా ఫైల్స్ ఎందుకు వదిలిచ్చారా మీరు? పని పట్టలేదా మీకు? ఆకలేస్తుంది నాన్న. ఫుట్లేదు ఇట్లేదు బాగా తెలుపా ఏదో తినకప్పా. షెన్నాగుడు షెన్నాగుడు. అదేంది బావ చిన్నపిల్లని పట్టుకొని అలా తిడతా అంటావు? వాడు చిన్న పిల్లవాడేంది బాబు, పెద్ద షెన్నాగుడు. పుట్టగానే నా పిల్లాన్ని చంపేసాడు, ఇప్పుడేమో నన్ను రోజు చంపక తింటున్నాడు. సర్లే బావ దా తాగుదాం. కొన్ని సంవత్సరాలకి వాళ్ళ నాన్న ప్యారలైజ్ అయిపోవడంతో పునీత్ చిన్ననాటి స్నేహితుడైన అభియే తనకి తోడయ్యాడు. చూపులే నా గుండె అంచుల్లో కుంచెలానిదే బొమ్మ గీస్తున్నాయే, పువ్వులా నా ఊహల గుమ్మంలో. హలో పునీత్, ఫస్ట్ డే కాలేజ్ ఎలా అయిందిరా? అదంతా వదిలేయరా, ఒక అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉందిరా. అవునా? ఇంతకీ తన పేరేంటి? పేరు కనుక్కోలేదురా, ఫస్ట్ డే కదా. ముందు పేరు కనుక్కోరా, తర్వాత చూద్దాం. ఓకేరా, బాయ్ రా. మన బ్యాచ్ అమ్మాయిలు సూపర్ ఉన్నారు కదా. నువ్వు మారవరా. సరేలే. హాయ్ పల్లవి. హాయ్ సత్య. ఏంటి నీకు మనీష్ ముందు నుంచే తెలుసా? తెలుసు, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అవునా, సరే పదండి క్లాస్కి వెళ్దాం. నీలి మబ్బుల్లోనే తలా చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. క్లాసులు ఎలా అవుతున్నాయిరా? క్లాసులు ఏముందిలే కానీ నీ ప్యాంట్ ఏంట్రా? ఏ ఫ్రెషర్స్ ఇటు రండి. ఎవర్రా వీళ్ళు? ఫ్రెషర్స్ రా. ఎక్కడికి? క్లాస్కి సార్. ఏ క్లాసు? అనాటమీ సార్. ఇక్కడ ముగ్గురు సీనియర్లు కూర్చున్నారు, విష్ చేయాలని తెలీదా? సారీ సార్. ఓ పాప, ఇదో పని ఉంది, ఆ పక్కకి రా. దా 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 దా. హలో, ఇక్కడ రా. పేరేంటి? శాశ్వతి. సార్ ఎక్కడ? సారీ మ్యామ్, శాశ్వతి సార్. ఎవరు మంది? వరంగల్ మ్యామ్. మీ నైజాం పోరి హాస్టలా? ఎస్ సార్. పేరేంటి? పల్లవి నైనా సార్. ఊరేంటి? విజయవాడ సార్. హాస్టలరేనా? ఎస్ సార్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సరే కానీ ఈరోజు నైట్ డిన్నర్కి వెళ్తాం, వస్తావా? రావా? సరదాగా రా, బాగుంటుంది. తర్వాత అలా హాయ్ అక్క. హాయ్ చిన్ని, వాయిస్ ఏంటి డల్గా ఉంది? అంతా ఓకేనా? అది ఇందాక సీనియర్స్ కొంతమంది ర్యాక్ చేస్తూ బయటకు వస్తావా, డిన్నర్కి వస్తావా అని అడిగారు అక్క. అవునా, మరేమన్నావు? నేను నో చెప్పాను. అంతలో జుబేర్ సార్ అని యాంటీ ర్యాగింగ్ కమిటీ హెడ్ అంట, ఆయన రాగానే అందరూ పారిపోయారు. ఓ అవునా. నేను అతనికి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను అక్క, ఆ సీనియర్స్ గురించి. అవునా, పర్లేదా మరి? అతను ఎవరో మంచివారిలా ఉన్నారు, ఏమన్నా యాక్షన్ తీసుకుంటారేమో అక్క. సరే చిన్ని, నువ్వైతే జాగ్రత్త. సరే అక్క, బాయ్. మే కమన్ సార్? ఎస్ కమిన్. రామ్మా, కూర్చోండి. చెప్పమ్మా. సార్ అది పర్లేదు చెప్పండి. సార్, కాలేజ్లో కొంతమంది సీనియర్స్ నన్ను ర్యాక్ చేస్తూ మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. మిస్బిహేవా?
ఎవరాళ్ళు? అసలు ఏం జరిగింది? పేర్లేవి నాకు తెలియదు సార్, కానీ బయటకు వస్తావా నైట్ వస్తావా అంటూ చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడారు సార్. నాకు కొంచెం భయంగా ఉంది. మీరు ఏదైనా యాక్షన్ సార్. హలో, ఎవరది? మీరా? చెప్పండి. సరే సరే. ఓయ్, ఈ విషయం బయట తెలియకూడదు. జుబేర్ సార్తో అసైన్మెంట్ సైన్ చేయించుకోవాలి, ఎవరైనా వస్తారా? నీకు ఇంకా తెలీదా? జుబేర్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారుగా. అవునా, ఇది ఎప్పుడు జరిగింది? వాట్సాప్లో మెసేజ్ చేశారుగా, చూసుకోలేదా? సారీ, నేను సోషల్ మీడియా ఎక్కువ వాడను. ఏది అసైన్మెంట్ ఇవ్వు, ఒకసారి చూస్తాను. హే పునీత్, ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? పల్లవిని ఏడిపించిన ప్రొఫెసర్ సీనియర్ గురించి చెప్పా కదా మావా. అందులో ప్రొఫెసర్కి ఏమో ట్రాన్స్ఫర్ అయింది, సీనియర్కి ఏమో యాక్సిడెంట్ అయింది. అవునా? పల్లవి చాలా హ్యాపీగా ఉంది మావా, అది చూసి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అయితే నువ్వు హ్యాపీయేగా? చాలా హ్యాపీ మావా. నీ హ్యాపీనెస్ నాకు కావాలిరా. ఏం చేస్తున్నారా? మన జీటీపీ పిక్స్ అప్లోడ్ చేస్తున్నా పల్లవి. నేను పునీత్ దిగిన పిక్స్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు? అదేంటి, పునీతే అప్లోడ్ చేయమన్నాడుగా. వాడు చేయమంటే నువ్వు చేసేస్తావా? అంటే నేను పల్లవి క్లోజ్ కదా, నాకు ఎలాగో ఇన్స్టాగ్రామ్ లేదు, నువ్వు Close-ఆ? అప్లోడ్ చేయమన్నాడు. వాడికంటే తెలీదు, నీకు తెలుసుగా రాహుల్ గురించి. నువ్వెందుకు అప్లోడ్ చేసావు? ఎక్కడున్నాడు వాడు అసలు? ఇందాకే డిసెక్షన్ హాల్కి వెళ్తుంటే చూసా. అవునా? చెప్తాను వాడి పని. నన్ను అడగకుండా అప్లోడ్ చేస్తాడా? చెప్తాను వాడి పని. రే పునీత్, పల్లవి, మన ఇద్దరం దిగిన పిక్స్ అప్లోడ్ చేయమని మనీష్కి నువ్వు చెప్పావా? పల్లవి చెప్పాను. ఎందుకురా? అదేంటి పల్లవి, మనం క్లోజ్ కదా అందుకే చెప్పాను. క్లోజా? ఒకే గ్యాంగ్ కదా అని కాస్త చనువుగా ఉన్నాను, ఆ మాత్రం దానికి క్లోజా? అలా అంటావేంటి పల్లవి? నువ్వంటే నాకు చాలా ఇష్టం పల్లవి. ఐ లవ్ యూ పల్లవి. ఏం మాట్లాడుతున్నావురా? లవ్ ఏంట్రా? నేను నిన్నెప్పుడూ ఫ్రెండ్లానే చూశాను. అలా అనకు పల్లవి, ప్లీజ్ పల్లవి. అర్థం చేసుకో పునీత్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పునీత్, నీకు రాహుల్ గురించి చెప్పాలి. రాహుల్, నేను 4 years నుంచి లవ్లో ఉన్నాను. అసలు నీకు రాహుల్ ఎలా పరిచయం? తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. రాహుల్ కూడా మెడికోనేనా? ఈజ్ అన్ ఆస్పైరింగ్ పైలట్, ట్రైనింగ్లో ఉన్నాడు. రాహుల్ చాలా పర్టికులర్ పునీత్. మన ఇద్దరం దిగిన పిక్స్ చూస్తే చాలా హర్ట్ అవుతాడు. ఇంకెప్పుడు అలా చేయకు ప్లీజ్. పునీత్, నీ డే ఎలా అయిందిరా? పునీత్, పునీత్, ప్రపోజ్ చేశారా పల్లవికి? అవునా? ఏమంది? రిజెక్ట్ చేసింది మావా. ఎందుకురా? ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారంట, పేరు రాహుల్ అంట. నీ కాలేజేనా? ఎవరో ఆస్పైరింగ్ పైలట్ అంట మావా. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏం చేస్తాం, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. హే హాయ్ రాహుల్. పల్లవి, ఇంకేంటి విశేషాలు? పైలట్. అదిగో మాటల్లో ఫ్రెండ్స్ కూడా వచ్చేసి. హే పొడుగోడా, హాయ్ రాహుల్. మనకు షేక్ హ్యాండ్ ఎందుకులే. హలో.
వచ్చావా? నీకు అసలు బుద్ధుందా? మన ఇద్దరం దిగిన పిక్స్ ఎక్కడ అప్లోడ్ చేయదన్నాగా, మళ్ళీ రాహుల్కి కనిపించేలాగా ఎందుకు పోస్ట్ చేసావు? పల్లవి నేను చేయలేదు పల్లవి, నువ్వు వద్దన్నాక ఎందుకు చేస్తాను? ఏమో, ఎవరికి తెలుసు? లవ్ అన్నావుగా, లవ్ కోసం తమరు ఎంతకైనా దిగజారిపోతారుగా. పల్లవి అలా అనుకు పల్లవి, చాలా హర్టింగ్గా ఉంది. హర్టింగా? చూడు ఈ మెసేజెస్ చూడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పనికి నన్ను అనుమానిస్తున్నాడు, బ్రేకప్ అంటున్నాడు. ఏమనాలి నిన్ను అసలు? పల్లవి నిజంగా నాకేం తెలియదు పల్లవి. చాలు, నువ్వు ఇంకేం మాట్లాడు. ఇప్పటిదాకా చేసింది చాలు. ఏ పల్లవి, ఏమైంది? ఇద్దరు అరుచుకుంటున్నారు. పద మనీష్, నాకు వీడి మొహం కూడా చూడాలని లేదు. ఏమైంది పల్లవి? తర్వాత చెప్తా. ఏంట్రా బిట్టు, అసలు పల్లవితో ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, అసలు ఏం వర్కౌట్ కావట్లేదురా. ఏదో ఒక ఐడియా అంటే చెప్పచ్చుగా. ఐడియానా? అరే అసలు నువ్వు తనతో టైం స్పెండ్ చేస్తావరా? చెయ్యవు. బయటికి వెళ్ళరా, తిరగరా, కలిసి తిరగండి, రెస్టారెంట్స్కి వెళ్ళు, లాంగ్ డ్రైవ్కి వెళ్ళండి, బీచ్కి వెళ్ళు, మ్యారేజ్కి తీసుకెళ్ళు. ఆ తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు కదా. థ్యాంక్ యూ రా బిట్టు, నువ్వు సూపర్ రా బిట్టు. సూపరే కానీ మాకు అయిపోయిన తర్వాత పార్టీ కానీ ఏమైనా? అరే పక్కా రా, అయిపోయాక చేసే ఫస్ట్ పని అదేరా. మనీష్, ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? మర్చిపోలేదా ఇంకా? కమాన్ పల్లవి, ఎక్కువ ఆలోచించుకొని నీ హెల్త్ పైకి తెచ్చుకుంటున్నావు. సరే, ఈవినింగ్ మూవీకి వెళ్దాం, నీ మూడ్ కూడా లైట్ అవుద్ది. తర్వాత అలాగే బ్యారేజ్కి కూడా వెళ్ళొద్దాం. ఇప్పుడు వద్దులే మనీష్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకేం మాట్లాడుకు, నువ్వు వస్తున్నావు అంతే. నేనే పికప్ చేసుకుంటా. 8:30 కల్లా రెడీగా ఉండు, హాస్టల్ కిందకి వచ్చి ఫోన్ చేస్తా. సరే, కానీ రాహుల్ ఏమన్నా కాల్ చేశాడా? తన ఫోన్ ఈ మధ్య కలవట్లేదు. లేదు పల్లవి, వాళ్ళ మమ్మీ కూడా కాల్ చేసింది, వాడి ఇంటికి కాల్ చేయలేదంట. నీకు వాడి గురించి తెలిసిందేగా, మనసు బాగాలేకపోతే అందరికీ దూరంగా వెళ్ళిపోతాడు. వచ్చేస్తాడులే. ఇదే టాపిక్ తెచ్చి బాధ పెడుతున్నట్టున్నాను. ఈవినింగ్ కాల్ చేస్తాను, బాయ్. బిట్టు, నీ ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉందిరా. పని అయిపోయాక కాల్ చేస్తాలే. ఇంకేం మరి అయితే కుమ్ము. ఆగరా బిట్టు, ఒక నిమిషం. ఏంటి లైట్లు ఆగుతున్నాయి? ఏమైంది? పల్లవి కావాలరా నీకు? అందరికీ నా పల్లవే కావాలరా? ఏంట్రా పక్కన ఎవరన్నా గెంచుకుంటున్నావా? అటు చూడు బే. ఓయ్, ఈ విషయం బయట తెలియకూడదు. హలో, మామా వచ్చేస్తున్నారా? అదేలేరా, పడుకున్నారా?
ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏం చేస్తాం మా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడినే లేకుండా చేస్తే. అసలు ఏం మాట్లాడుతున్నారు? బుర్ర పోయింది నీకు. ఏ మావా, నాకు పల్లవికి మధ్య ఉంది, వాడు ఒక్కడే రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఏంట్రా అర్థం చేసుకున్నది? అమ్మాయి నువ్వు చెప్పిందని మతి పోయింది ఇడికి. అభి ఆగు. ఏంద్రా ఆగేది? పోరెస్ట్ తీసుకో. ఏ అభి, 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 ఏమైందిరా? ఎవర్రా అతను? వాడు మా ప్రొఫెసర్. ఇక్కడ ఎందుకున్నారు? వాడు పల్లవి మీద చెయ్యేశాడు మావా. చేస్తే అందుకే ఉన్నాడు. అసలు నువ్వు మనిషివం నువ్వుగానువారా? మనుషుల్ని ఏం చేస్తున్నావు? నీ పని ఇలా కాదు, పోలీసులు చెప్తా. సారీ రా అభి, తప్పట్లేదు. ఇక్కడే ఉండరా, ఏదో సౌండ్ వస్తుంది. ఏం తెమ్మన్నా ఏం తెచ్చావురా? పని చేత కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే. ఇంట్లో చెడబుట్టావు కదరా. నీ వల్ల నేను ప్రేమించిన నా భార్యను కోల్పోయారా. ఆ రోజే నువ్వు కూడా చచ్చిపోయింటే బాగుండేదిరా. ఛా ఛా. హలో పల్లవి. నువ్వెత్తావేంటి? మనీష్ లేడా? మనీష్కి ఫీవర్ ఉంటే రెస్ట్ తీసుకుంటున్నాడు, సో నేను లిఫ్ట్ చేసా పల్లవి. అవునా, సరేలే. మనీష్ మూవీ టికెట్స్ తీసుకున్నాడుగా, వేస్ట్ చేయడం ఎందుకు? మన ఇద్దరం మూవీకి వెళ్దామా పల్లవి? వద్దు, అవసరం లేదు. ప్లీజ్ పల్లవి, అట్లీస్ట్ ఫ్రెండ్స్గానే వెళ్దాం పల్లవి, ప్లీజ్ పల్లవి. సర్లే. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అసలు ఒప్పుకుంటావని అనుకోలేదు. థ్యాంక్ యూ. నువ్వు మీ హాస్టల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ పల్లవి.